నమస్కారం ఏడీబీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతిష్టాత్మక అవార్డు పొందిన కలెక్టర్కు ఘన స్వాగతం. ఉత్సాహంగా సాగిన స్వాగత ర్యాలీ. కలెక్టర్కు శుభాకాంక్షలు తెలియజేసిన అధికారులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. సమిష్టి కృషితోనే సత్ఫలితాలు వస్తున్నాయని పాలనాధికారి వెల్లడి. డైస్ కేంద్రంలో పీడియాట్రిక్ కార్డియాలజీ వైద్య శిబిరం ఏర్పాటు. చిన్నారుల తల్లిదండ్రులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్ రాజర్షిషా సూచన. జల సంరక్షణలో ఆదర్శంగా నిలిచి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషాకు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. బుధవారం సాయంత్రం ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికి కలెక్టర్కు శుభాకాంక్షలు తెలియజేశారు. కలెక్టర్ దంపతులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనడం విశేషంగా ఆకట్టుకుంది. జల సంరక్షణలో ఆదర్శంగా నిలిచి రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును అందుకున్న జిల్లా కలెక్టర్ రాజర్షిషా బుధవారం సాయంత్రం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, సోమరాజేశ్వర్ పూల మొక్కలు అందించి ఘన స్వాగతం పలికారు. అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు భారీగా చేరుకుని కలెక్టర్ను అభినందించారు. స్థానిక ఆఫీసర్స్ క్లబ్ నుండి క్యాంపు కార్యాలయం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. గుసాడి నృత్యాలు, బతుకమ్మ, బోనాల నృత్యాలు, మహిళల సందడి, అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొనడంతో సందడి వాతావరణం నెలకొంది. కలెక్టర్ దంపతులు ర్యాలీలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ పురస్కారం వ్యక్తిగతంగా తనది కాదని, మనందరి కృషి, నిబద్ధతకి వచ్చిన గుర్తింపు అని అన్నారు. ఆదిలాబాద్ ప్రజల ప్రేమ, సత్కారం తనకు అపారమైన ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పారు. జిల్లాలో అమలైన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు, చెరువుల పునరుద్ధరణ, లోతు దిద్దడం, వాటర్ స్మార్ట్ విలేజ్ కార్యక్రమాలు, గ్రామ జల్ కమిటీల భాగస్వామ్యం, పాఠశాల స్థాయిలో నీటి సంరక్షణ ప్రచారం వంటి విస్తృత చర్యల ఫలితంగానే ఈ జాతీయ గుర్తింపు లభించిందని వివరించారు. దక్షిణ జోన్లో మొదటి స్థానం సాధించడం జిల్లాకు గర్వకారణమని, కేంద్రం ప్రకటించిన 2 కోట్ల రూపాయలతో జల సంరక్షణలో మరిన్ని వినూత్న కార్యక్రమాలకు వినియోగిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే ప్రతిష్టాత్మక అవార్డు సాధించిన కలెక్టర్కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. టీఎన్జీఓ యూనియన్, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం పక్షాన కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ను సత్కరించారు. కేక్ కట్ చేసిన అనంతరం శాల్వాలు, పుష్పగుచ్చాలతో సన్మానించారు. జిల్లాలోని కింది స్థాయి ఉద్యోగుల కృషి వల్లే మన జిల్లాకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కె శివకుమార్, టీఎన్జీఓ జిల్లా సెక్రటరీ ఏ నవీన్ కుమార్ కలెక్టర్కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీజీఓ యూనియన్ జిల్లా సెక్రటరీ రామారావు రాథోడ్, టీఎన్జీఓ మాజీ అధ్యక్షులు సందా అశోక్, టీఎన్జీఓ నాయకులు తిరుమల రెడ్డి, గోపి, చంద్రమోహన్ రెడ్డి, రాజేశ్వర్, నారాయణ, రవి, అసూరి ప్రవీణ్, కె అరుణ్ కుమార్, సోహెల్, సంజయ్, టీజీఓ బాధ్యులు రాజేష్, శ్రీనివాస్ అనిల్, శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్, భగత్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జర్నలిస్టులు సైతం కలెక్టర్ను కలిసి ఘనంగా సత్కరించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు స్వీకరిస్తున్న చిత్రాన్ని బహుకరించి శాలువాలతో సన్మానించారు. జిల్లా అభివృద్ధికి గాను ఆయన చేస్తున్న కృషి పట్ల అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో నూకల దేవేందర్, రాజేశ్వర్, అశోక్, సురేష్, సుధాకర్, సారంగపాణి, రాము, వెంకటేష్, అంజయ్య, రాజ్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రిమ్స్లోని డైస్ కేంద్రంలో అపోలో ఆసుపత్రి కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన పీడియాట్రిక్ కార్డియాలజీ వైద్య శిబిరాన్ని కలెక్టర్ రాజర్షిషా పరిశీలించారు. చిన్నారుల తల్లిదండ్రులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శిబిరంలో వైద్యులకు పలు సూచనలు చేశారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే చిన్నారులకు రిమ్స్లోనే వైద్య పరీక్షలు జరిపి మందులు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ రాజర్షిషా సూచించారు. రిమ్స్లోని డైస్ కేంద్రంలో హైదరాబాద్లోని అపోలో కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో పీడియాట్రిక్ కార్డియాలజీ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 150 మంది వరకు రోగులు వచ్చారు. వారిని వైద్యులు పరీక్షించి అవసరమైన వారిని శస్త్రచికిత్సల నిమిత్తం హైదరాబాద్కు రావాలని సూచించారు. కాగా కలెక్టర్ రాజర్షిషా వైద్య శిబిరాన్ని సందర్శించి
వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్, వైద్యులు వైసి శ్రీనివాస్, సమీయోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి మాట్లాడుతూ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు నాణ్యమైన వైద్యం ఉచితంగా అందించేందుకు అపోలో ఆసుపత్రి ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ క్రమంలో పేదలకు మందులు, స్కానింగ్, ఇతర పరీక్షలకు ఖర్చులు పెరుగుతున్నాయన్నారు. హైదరాబాద్లో కేవలం రవాణా ఖర్చులు అయ్యేలా ప్రణాళికలు చేసి ఇక్కడి నుంచే పరీక్షలు మొత్తం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని రిమ్స్ డైరెక్టర్కు సూచించారు. ఈ సమయంలో ఆసుపత్రి యాజమాన్యానికి కూడా వాటి గురించి తెలియజేస్తూ ఇక్కడ పరీక్షలను పరిగణలోకి తీసుకోవాలని లేఖ రాయాలని పేర్కొన్నారు. ఫస్ట్ దీంట్లో ఇంపార్టెంట్ థింగ్ అంటే ఆర్బీఎస్కే డాక్టర్స్ వారు ఫీల్డ్ లెవెల్లో ఇటువంటి కేసెస్కి, ఎందుకంటే ఆర్బీఎస్కే స్క్రీనింగ్ మొత్తం సంవత్సరం జరుగుతాయి కాబట్టి ఆర్బీఎస్కే డాక్టర్స్ ఎటువంటి కేసెస్కి స్క్రీనింగ్ చేసుకొని మళ్ళీ వారికి వాళ్ళ వెహికల్స్లోనే ఆర్బీఎస్కే ఏవైతే వెహికల్స్ ఉన్నాయో దాంట్లోనే మళ్ళీ ఈ క్యాంప్కి తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ మళ్ళీ వచ్చిన తర్వాత మనం రిజిస్ట్రేషన్స్ చేసుకొని తర్వాత అపోలో నుంచి ఒక పీడియాట్రిక్ డాక్టర్ కానీ తర్వాత పీడియాట్రిక్ కార్డియాలజీ సర్జన్, సో స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా ఇక్కడ వచ్చారు. సో వారు కూడా ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో చాలా బాగా సపోర్ట్ ఉంది, వారు కూడా చెప్పడం జరిగింది. లాస్ట్ 2 yearsలో మనం చేశాము, ఇప్పుడు మళ్ళీ 2 years తర్వాత ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. సో వారి ప్రకారం అంటే లాస్ట్ 2 yearsలో కూడా ఏవైతే కేసెస్ చేశారో 70 to 80% కేసెస్ ట్రీట్ అయినాయి. ఇక్కడ మీరు మనం చూస్తే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా వెరీ స్మాల్ బట్ వెరీ ఇంపార్టెంట్ సర్జరీస్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇంకా కూడా డైరెక్టర్ గారు కోరుతున్నాము ఆరోగ్యశ్రీ బడ్జెట్లో ఇంకా కూడా మనం ఇటువంటి సర్జరీస్ చేస్తే చిన్న పిల్లలకి చాలా మేలు జరుగుతాయి. దీంతోపాటు మళ్ళీ మనం ఫాలో అప్ కేసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, ఎందుకంటే రిమ్స్లో అన్ని సర్వీసెస్ ఉన్నాయి, ఆల్ టైప్స్ ఆఫ్ స్కానింగ్స్, ఆల్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ క్యాంపులో ఎవరైతే అపోలోకి వెళ్తారో సర్జరీస్ ఓకే అక్కడ చేయడానికి ఆస్కారం ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర కార్డియాలజిస్ట్ లేరు, పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్, కానీ మిగతా స్కానింగ్ అండ్ ఏవైతే మెడిసిన్స్ ఉన్నాయో మనమే ఫాలో అప్ చేసుకొని అవి ఇస్తే వాళ్ళు ఎక్స్పెండిచర్ చాలా వరకు తగ్గుతాయి. తర్వాత మొన్న గవర్నమెంట్ కూడా మళ్ళీ స్పెషల్ ఏవైతే ఇన్సెంటివ్ ఉన్నాయో రిమ్స్లో కార్డియాలజిస్ట్ కోసం కూడా తీసుకొని రావడానికి చర్య కూడా తీసుకుంటున్నది. బహుశా త్వరలోనే ఏవైతే ఇన్సెంటివ్ ఉన్నాయో వచ్చి మళ్ళీ మనం కార్డియాలజీ పోస్ట్ కూడా ఫిల్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా సర్వీసెస్ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది, అందరికీ కూడా తెలియజేస్తున్నాము. సో రిమ్స్లో అన్ని సర్వీసెస్ కూడా మంచిగా పేషెంట్స్కి చేయాలి. దానికి డిఎంహెచ్ఓ గారు, డైరెక్టర్ గారు, నేను కృషి చేసి ఇంకా సర్వీసెస్ కూడా ఇంప్రూవ్ చేయడానికి యాక్షన్ తీసుకుంటాము తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరిస్తున్నాయని, పంట కొనుగోళ్లలో కొత్త నిబంధనలను తీసుకువచ్చే తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని మాజీ మంత్రి జోగురామన్న ఆక్షేపించారు. శుక్రవారం చేపట్టనున్న హలో రైతన్న చలో బోరజ్ ధర్నాలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పిలుపునిచ్చారు. పంట కొనుగోళ్లలో విధిస్తున్న నిబంధనల కారణంగా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. రైతుల పక్షాన చేపట్టనున్న చలో బోరజ్ ధర్నాను విజయవంతం చేయాలని స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పిలుపునిచ్చారు. ధర్నాలో కాంగ్రెస్, బీజేపీ మినహా రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు పాల్గొననున్నాయని పేర్కొన్నారు. ఈ నెల 21న హలో రైతన్న చలో బోరజ్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. రైతులు పండించిన పంట కొనుగోళ్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నూతన నిబంధనలు తీసుకువచ్చే ఇబ్బందులకు గురి చేస్తున్నాయని మండిపడ్డారు. వీటి కారణంగా రైతులకు మద్దతు ధర దక్కడం లేదని, తక్కువ ధరకే ప్రైవేటుకు అమ్ముకుంటున్నారని అన్నారు. పత్తి రైతులకు అండగా చేపట్టనున్న ధర్నాకు రైతులు పెద్ద సంఖ్యలో తరలి రావాలన్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఆయన తాను మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆఫ్ రికార్డులో 20% తేమ వచ్చిన పత్తిని సైతం 12% చేయించి కొనుగోలు చేయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయాన్ని రికార్డుల్లో చూపించాలని ఎమ్మెల్యే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రైతుల ఇబ్బందులు పరిష్కారమైతే తామే ఎమ్మెల్యేకు అభినందనలు తెలుపుతామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు న్యాయం చేయని పక్షంలో మరింత ఉధృతంగా పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు. హలో రైతన్న చలో బోరజ్ కార్యక్రమాన్ని కాంగ్రెస్, బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని రైతు సంఘాలు, ప్రజా సంఘాలు అందరం కలిసి హలో రైతన్న చలో బోరజ్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి రైతులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి
రేపు 10 గంటలకు పొద్దున ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పి మేము రైతులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కోరుతున్నాం. కేటీఆర్ వచ్చే రోజు ఒకవేళ నిజంగానే ఈ స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడినప్పుడు నిజంగానే మేము రాజకీయాలు చేసి మేమే రైతులను నష్టం చేస్తున్నామని చెప్పి మేమేదో రైతులనే అధైర్యపరుస్తున్నామని చెప్పినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు నిజంగానే మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే కేటీఆర్ ప్రోగ్రాం కంటే ముందు నైట్లో 1 గంటకు సోయాబీను రంగుమారిన ధాన్యం అని చెప్పి మాయిచర్ ఎక్కున్నదని చెప్పి ఎక్కువ రంగుమారిన ధాన్యం అని చెప్పి రిజెక్ట్ చేసినటువంటి ధాన్యాన్ని 1 గంట రాత్రి ఎందుకు కాటా చేసుకున్నాడు చెప్పండి శంకర్ గారు, పాయల్ శంకర్ గారు. మేమే రైతులను అధైర్యపరుస్తున్నాం కదా, నిజంగానే మేము రైతులకు అన్యాయం చేస్తున్నాం కదా, మరి 1 గంట రాత్రి ఎందుకు కాటా చేసి చెప్పండి. కాలంటే మానగడ గ్రామానికి వెళ్ళండి, కాలంటే లాండసాంగి గ్రామానికి మా ఎంపీడీసీ అంటే మా పార్టీ అంటాం కదా, మా ఎంపీడీసీ పుచ్చన్న గారు అమ్మేది చెప్పండి. మీ బీజేపీ పార్టీ రైతు చెప్పిండు, అది ఆఖరికి ఒక రైతు 10 కుంటలు తెచ్చిండు, అది భారతీయ జనతా పార్టీ సార్ అని చెప్తున్నాను నాతో. ఆ రైతు పేరు కూడా కాలంటే నేను రేపు ప్రకటిస్తా. ఆయన కూడా రిజెక్ట్ చేస్తే ఏ రాత్రి కాదు కేటీఆర్ ఇక కొద్దిసేపటి వస్తానని చెప్పి నేను అక్కడికి పోయిన మార్కెట్కు, అప్పుడు కాల్ చేశాను. ఇట్లా నువ్వు మాట్లాడితే రైతులు మాట్లాడతాను, నేను మాట్లాడలేదు, అందుకే ప్రెస్ మీట్ పెట్టలేదు. కానీ నీకు సాక్ష్యాలతో మేము ఏమన్నాం, నేను 22% వరకు కూడా మార్కెట్లో అమ్మించిన అది ఆన్ రికార్డు కాదని చెప్పినాను. ఎప్పుడన్నా మీడియాలో కూడా వస్తుంది నేను మాట్లాడినప్పుడు, ఆన్ రికార్డు కాదు, వాడు 12% రాసుకుంటాడు. కానీ 14 వచ్చినా, 15 వచ్చినా, 16 వచ్చినా, 17 వచ్చినా, 18 వచ్చినా, 22 వరకు కూడా వాడు అబ్ద రికార్డులో వాడు 12 చూపుకుంటాడు. కానీ ఇంత ఇచ్చిండు అని చెప్పిన ఆన్ రికార్డులో 12 చూపుకుంటాడు, అబ్ద రికార్డు 22 వరకు చెప్తుంటాడు. దాని అర్థమైంది, లోకల్గా మీ కాటన్ గారి అధికారులతో మాట్లాడి వాళ్ళతో అండర్స్టాండింగ్ తెప్పించి కొండలు, గుట్టలు, అడవులు ఇలా ఈ నవంబర్ మాసంలో 6 డిగ్రీస్, 5 డిగ్రీస్, 4 డిగ్రీస్, ఒకసారి 96, 97లో -4 డిగ్రీస్ కూడా ఇక్కడ అయింది. కాబట్టి ఇలా ఇంటికాడ మనం రూములలో ప్యాక్ రూములలో కప్పుకొని పంటనే బట్టలు చల్లగా అయిపోతున్నాయి. ఇటు మరొక ఇటు చల్లగా అవుతుంది, ఇటు పక్కకుంటే ఇటు గరం ఉంటుంది. అటువంటి పరిస్థితులలో కుప్ప పెట్టింది ఏంటంటే తేమ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకి అండర్స్టాండింగ్ చేయించి మేము స్వయానం ముందు మీటింగ్లు పెట్టి అని ఒప్పించినాకనే మార్కెట్ ఆ రకంగా కొనసాగిందంటే, నేను 22 రికార్డు చూపెడితే, 20 రికార్డు చూపెడితే, 12 గంట 1% దాటి చూపెడితే నేను రాజీనామా చేస్తా అంటే నేను ఆన్ రికార్డు ఇప్పుడు మాట్లాడాను. ఇదంతా అబ్దా రికార్డు. కానీ మరి ఈ సమస్య ఈ సంవత్సరం ఎందుకు వచ్చింది? మరి నిజంగానే తీసుకోలేదు గతంలో అంటే ఈ సంవత్సరం ఇంత ఎందుకు రైతులలో ఇంత బాధ, ఇంత అవస్థలు, ఇంత కష్టాలు ఎందుకు రైతులు పడతారు? జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అండర్-14 ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలను గురువారం నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథులు పోటీలను ప్రారంభించిన అనంతరం క్రీడాకారులకు పలు సూచనలు చేశారు. క్రీడల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచాలని ఎస్జీఎఫ్ కార్యదర్శి రామేశ్వర్ తెలిపారు. గురువారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అండర్-14 ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలను నిర్వహించారు. దీనికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై బ్యాటింగ్ చేసి పోటీలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులు బౌలింగ్, బ్యాటింగ్ చేసి ప్రతిభను చూపారు. ఈ కార్యక్రమంలో పోటీల కన్వీనర్ రాష్ట్రపాల్ జబాడే, స్పోర్ట్స్ సూపరింటెండెంట్ రజియుద్దీన్, పీడీలు మోహన్ రెడ్డి, వినోద్ రెడ్డి, నిశాంత్, అశోక్ క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని జోనల్ స్థాయికి ఎంపిక చేయనున్నట్టు ఎస్జీఎఫ్ కార్యదర్శి రామేశ్వర్ తెలిపారు. నైపుణ్యం కలిగిన క్రీడాకారులకు చోటు దక్కుతుందని, వారు మరింత క్రమశిక్షణతో ఆడి రాష్ట్ర జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు. ఇక్కడ నిర్వహించేటువంటి ఈవెంట్లో అండర్-14లో ఎటువంటి అవకతలకు తావు లేకుండా గవర్నమెంట్ ప్రాసెస్లో చాలా చక్కగా
ప్రతిభ కనబరిచినటువంటి క్రీడాకారులకు స్థానం కలుగుతుంది. ఇక్కడ ఈవెంట్లో సెలెక్ట్ అయినటువంటి తర్వాత జోనల్ మీట్ ఉంటుంది. ఆ జోనల్ మీట్లో కూడా మన డిస్టిక్ తరపు నుంచి దాదాపుగా 4-5 సెలెక్ట్ అయితే వారికి సెలెక్షన్ మళ్ళా స్టేట్ మీట్లో అవకాశం ఉంటుంది. ఆ విధంగా ప్రతిభావంతులను మనము ఎన్నిక చేసినట్టయితే మన జిల్లాకు కూడా మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బేలాలోని సబ్ మార్కెట్ యార్డులో సోయా కొనుగోళ్లను నిలిపివేయడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగి సొసైటీ అధికారుల తీరును తప్పుపట్టారు. ఆ కారణంగా పంట కొనుగోళ్లను నిలిపివేయడం సరికాదని నిరసనకు దిగగా అధికారులు స్పందించి కొనుగోళ్లను ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బేలా మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డులో చేపడుతున్న సోయా కొనుగోలు బుధవారం నుండి అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రైతులు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. కొనుగోళ్ల ప్రక్రియను నిలిపివేయడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఎస్ఐ ప్రవీణ్ కుమార్ అక్కడికి చేరుకొని ఆందోళనకారులను సంధాయించారు. మార్కెట్ అధికారులతో మాట్లాడి తిరిగి 3 గంటలకు కొనుగోలు ప్రారంభిస్తారని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. స్వయంగా మార్కెట్ డిఎం కేంద్రానికి వచ్చి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించిన సొసైటీ అధికారులు ఎటువంటి కారణాలు చెప్పకుండా కొనుగోళ్లను నిలిపివేశారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యామేజ్ ఉన్న పంటను కాకుండా మిగిలిన రైతుల పంటను ఇబ్బంది కలగకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నొద్దులు ఉండమంటావు, వర్షం పడితే రేపు నాంతే మేమేం చేయమంటావు అంటారు. డ్యామేజ్ అయితే కొనం. నిన్న బంద్ ఉండే, ఈ రోజు బంద్ ఉండే, ఏం లేకుండా రెస్పాన్స్ అయితే ఇవ్వాలి కదా. బంద్ ఎందుకు అనేది జైనత్లో కొంటున్నాడు, ఆదిలాబాద్లో కొంటున్నాడు, బేలలో ఎందుకు కొనాలి? కొనకుంటే ముందర నుంచి కొనమని చెప్పాలా? మేమెందుకు ఇస్తాం? ప్రైవేట్లో 3000కి అమ్ముతాం. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును.
అంకితభావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశ్రములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగాభవాని హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. సత్యసాయి శత వసంతాల మహోత్సవాలను పురస్కరించుకొని రిమ్స్లోని సత్యసాయి నిత్యాన్నదాన సత్రంలో అన్నదానం చేపట్టారు. ఈ నెల 23వ తేదీ వరకు ఎటువంటి టోకెన్లు లేకుండా అన్నదానం చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. సేవే లక్ష్యంగా బాబా సూక్తులకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సత్యసాయి శతవసంతాల మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే రిమ్స్లోని సత్యసాయి నిత్యాన్నదాన సత్రంలో అన్నదానం చేపట్టారు. రిమ్స్ రోగులకు వారి సహాయకులకు అందించే టోకెన్ల ప్రకారం అన్నదానం చేస్తుండగా ఈ నెల 23వ తేదీ వరకు అందరికీ ఎలాంటి టోకెన్ లేకుండా భోజనాలు వడ్డిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు ఈశ్వర్ రెడ్డి, విలాస్, సల్లా విజయబాబు, వైకుంఠపతి, సత్యనారాయణ యాదవ్, లంక హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సత్యసాయి బాబా సూక్తులకు అనుగుణంగా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. నిత్యాన్నదాన సత్రంలో భోజనాలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగుతాయన్నారు. అదేవిధంగా చలి పెరిగిన నేపథ్యంలో దుప్పట్లను కూడా పంపిణీ చేస్తామన్నారు. స్వామివారి శత జయంతి ఉత్సవాలని పురస్కరించుకొని ఇక్కడ నిన్నటి నుంచి అంటే 19వ తారీఖు నుంచి కూడా కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ఇక్కడ ఈ సత్యసాయి నిత్యాన్నదాన కార్యక్రమం ఈ నిన్నటి నుంచి 23 తారీఖు దాకా కూడా ఇదివరకైతే మేము టోకన్స్ ఇచ్చేది. ఇప్పుడు టోకన్స్ లేకుండా అందరు ఎవరు వస్తే వాళ్ళకి ఈ అన్నదానం చేయడం జరుగుతున్నది. స్వామి అందరినీ సేవించు, అందరినీ ప్రేమించు అనేటటువంటి స్వామి యొక్క ఏదైతే అందరినీ సేవించు, అందరినీ ప్రేమించు అనేది స్వామివారు చెప్పడం జరిగిందో అదే దాన్ని మేము ఈ సాయి డివోటీస్ అందరూ కూడా దాన్ని ఫాలో అవుతూ ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. బేలా మండల కేంద్రం నుండి ఆదిలాబాద్ టౌన్కు డిగ్రీ పరీక్షా కేంద్రాన్ని మార్చడం పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం తీవ్రమైన చలిలో ప్రయాణించడం ఇబ్బందిగా మారిందని, అధికారులు ఇకనైనా స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. బేలా నుండి డిగ్రీ పరీక్షా కేంద్రాన్ని ఆదిలాబాద్ పట్టణానికి మార్చడంతో చలిలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9 గంటలకే పరీక్ష సమయం ఉండడంతో 2 గంటల ముందుగానే చలిలో బయలుదేరాల్సి వస్తోంది. తీవ్రమైన చలిలో బస్సులో ప్రయాణం చేస్తూ పరీక్షా కేంద్రానికి చేరుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ఉదయం పొగమంచుతో పాటు చలి ఉండడంతో ఇక్కట్లు ఎదురవుతున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో స్థానికంగానే ఉండే కేంద్రాన్ని ఆదిలాబాద్ పట్టణానికి మార్చారని, దీని కారణంగా 600 మంది హాజరు కావాల్సిన పరీక్షకు సగం మంది హాజరయ్యే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని మండల కేంద్రంలోని సెంటర్ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. बस पण लेट होऊ शकते, त्याच्यामुळे आम्हाला लेट होत आहे. त्यासाठी तुम्ही आमचे हे करून आम्हाला बेलाला सेंटर द्यावे असे तुम्हाला मागते. आणि आमच्या वडिलांना सुद्धा सकाळी लवकर त्यांना घेऊन येणं आणि येण्यासाठी पण खूप लेट होतो आहे आणि रात्रीला पण आम्हाला त्रास होतो आहे थंडी असल्यामुळे. त्याबद्दल तुम्ही आम्हाला इथं बेलाला सेंटर द्यावे असे तुम्हाला विनंती करते. धन्यवाद. ఆదిలాబాద్ సెంటర్ వేయడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. పొద్దున చలికి వెళ్ళడం, మళ్ళీ రావడం, బస్సులు సరిగా ఉండడం లేవు. అదేవిధంగా వేరే ఊరు నుంచి అందరు రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఇంత చలిలో మేము వెళ్ళాలంటే కష్టం అవుతుంది మాకు. అదేవిధంగా మాకు ఇక్కడ సెంటర్ వేసి ఉంటే బాగుంటుంది కదా అనేసి, ఇంత చలిలో వెళ్ళడం కష్టం కదా. మళ్ళీ డే మొత్తం మేము అక్కడ నుంచి వచ్చేసరికి అంటే లేట్ అవుతుంది. అటు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పరీక్షా కేంద్రాన్ని మార్చడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. చలి తీవ్రత గురించి పూర్తి అవగాహన ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు విద్యార్థుల ఇబ్బందిని గుర్తించకపోవడం దారుణమని అంటున్నారు. ద్విచక్ర వాహనాలు ఉన్నప్పటికీ చలిలో ప్రయాణించడం ఇబ్బంది పెడుతోందని, ఆ సౌకర్యం లేని వారు పరీక్షలకు దూరమయ్యే పరిస్థితి ఉందని వాపోతున్నారు. ఈ పల్లెటూరులో ఉండే మా పాలకులు ఎలా ఆలోచించారంటే, మా ఆడపిల్లలకు డిగ్రీ కాలేజ్ ఇక్కడ ఉంది, డిగ్రీ ఎగ్జామ్ సెంటర్ కూడా ఇక్కడ ఉంటుంది, అన్ని సువిధాలు మేము ఇక్కడ ఇవ్వగలుగుతాము, దగ్గరలో ఉండి చేయగలుగుతాము అనే భావనతో మేము పిల్లలను ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. కానీ గత కొన్ని సంవత్సరాలుగా డిగ్రీ సెంటర్ ఇక్కడ పెట్టారు. మరి
ఈ సంవత్సరం మాత్రం ఈ కాలేజ్ సెంటర్ డిగ్రీ పరీక్షా కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయలేరు. అధికారుల తప్పిదము మరి ఏమైందో మాకు తెలియదు. కానీ చుట్టుపక్కల మండలం నుంచి మేము వస్తాము. ఇప్పుడు నేను కూడా ఒక పేరెంటే. మేము 5-6 కిలోమీటర్ల నుంచి మేము ఇక్కడ తీసుకొస్తాము. ప్రతి ఒక్కరికి వెహికల్ ఉండాలని ఏం లేదు. ఇప్పుడు ఆటోలో వస్తున్నారు. అవి వేరు చేయాలంటే వ్యవసాయదారులు పాపం బీద కుటుంబం నుంచి వచ్చిన వారు ఉంటారు, కానీ వాళ్ళు ఇక్కడికి రాలేరు. అందుకని అధికారులు దీనిపై స్పందించాలి. 600 మంది విద్యార్థులున్న ఈ కాలేజీలో, డిగ్రీ కాలేజీలో 300 మంది పిల్లలు కూడా హాజరైతలేరంటే ఎందరికి ఎంత नष्टम जరుగుతున్నదని అధికారులు ఒకసారి ఆలోచించాలి. तकलीफ होत आहे आणि आमच्या पॅरेंट्सला पण खूप तकलीफ होत आहे, कारण आमच्या गावावरून 7-8 किलोमीटर दूरवर वेला येते आणि तिकडून बस पकडावं तर खूप तकलीफ होते आम्हाला आदिलाबादला जाण्या येण्यासाठी. तर आम्ही एवढीच इच्छापूर्ती करतो की आम्हाला बेला सेंटर द्यावी, कारण नाही का आम्हाला खूप त्रास होत आहे. कारण बेला राहिलं तर आम्ही 8:30 वाजता घरून निघले तरी आम्ही 9 वाजेपर्यंत पोहोचत होतो, पण आता आम्हाला 5 वाजताच घरून निघावं लागत आहे एवढ्या थंडीमध्ये. तर आम्ही कलेक्टर साहेबांना इच्छापूर्ती करतो की आम्हाला बेल्यामध्ये सेंटर द्यावे. సహకార సంఘాల ద్వారా అందిస్తున్న రుణాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక ప్రగతి సాధించాలని ఉమ్మడి జిల్లా సీనియర్ కోఆపరేటివ్ ఇన్స్పెక్టర్ సవిత తెలిపారు. సహకార సంఘాల వారోత్సవాల ముగింపు సందర్భంగా తలమడుగు మండల ప్రాథమిక సహకార సంఘంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. कोऑपरेटिव वीक सेलिब्रेशन का आज लास्ट डे है. हर साल 14 नवंबर से 20 नवंबर तक ये कोऑपरेटिव वीक सेलिब्रेशन चलता है. आज हम तलवाड़गु PSS में ये आज का सेलिब्रेशन डे है. इनोवेशन इन कोऑपरेटिव बिजनेस मॉडल्स फॉर ग्लोबल कॉम्पिटिटिवनेस, यानी वैश्विक प्रतिस्पर्धा में आगे बढ़ने के लिए सहकारी व्यवसाय मॉडल में नवाचार. इस विषय पर मैं मेंबर्स को हर तरह से जानकारी दी और सब अच्छे ध्यान से सुने. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బోరజ్ వద్ద చేపట్టనున్న ధర్నాను జయప్రదం చేయాలని అఖిలపక్ష రైతు సంఘం అధ్యక్షులు బండి దత్తాత్రి అన్నారు. స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ధర్నా వివరాలను తెలియజేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో బోరజ్ పెట్రోల్ పంప్ దగ్గర నేషనల్ హైవే 44ని దిగ్బంధనం చేయబోతున్నాము. ముఖ్యంగా రైతు సమస్యల పరిష్కారం కోసం రేపు రైతులందరూ కూడా గ్రామం నుండి పెద్ద మొత్తంలో తరలి రావాలని ఈ సందర్భంగా అందరి రైతులకు తెలియజేస్తున్నాము. తలమడుగు మండలంలోని సుంకిడి హరిహర క్షేత్రం అయ్యప్ప ఆలయ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గాన్ని గ్రామస్తులు ఎన్నుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులుగా పిడుగు సతీష్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా సత్యం గౌడ్, ప్రధాన కార్యదర్శిగా కృష్ణలతో పాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు. వివిధ గ్రామాలకు చెందిన అయ్యప్ప భక్తులను కమిటీ సభ్యులుగా గౌరవాధ్యక్షులుగా ఎన్నుకున్నట్లు కమిటీ అధ్యక్షులు పిడుగు సతీష్ రెడ్డి తెలిపారు. తాంసీ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు పౌష్టికాహార ప్రాధాన్యతను తెలియచెప్పేలా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు హెచ్ఎం శారద తెలిపారు. ఫుడ్ ఫెస్టివల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడంతో పాఠశాల ప్రాంగణం కోలాహలంగా మారింది. తాంసీ మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో గురువారం నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల హెచ్ఎం శారద కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులు తమ ఇళ్లలో తయారు చేసి తీసుకువచ్చిన వంటకాలను ఫుడ్ ఫెస్టివల్లో ఉంచారు. తోటి విద్యార్థులు వాటి రుచి చూసి అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కవిత, సంతోష్, అన్నపూర్ణ, ప్రతిమ, విజయ్లతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామస్తులు, జెడ్పీ హై స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం శారద మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ఆహారపు అలవాట్లు ఆరోగ్యపరంగా ఉండాలని, చిన్న వయసులోనే పౌష్టిక ఆహారం గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల్లో ఏమంటే ఐక్యత, స్నేహభావం, తర్వాత పిల్లలలో ఒక మమేకం, కలిసిపోయే తత్వం, తర్వాత పిల్లలు హెల్దీ ఫుడ్, ముఖ్యంగా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ ఈ విధంగా జరుపుకోవడం వల్ల పిల్లల్లో మంచి స్నేహభావం అనేది చాలా బాగుంటుంది. మత్స్యకార సొసైటీలో జీవో నంబర్ 6 ప్రకారం ఎకరం ఉన్నప్పటికీ సభ్యత్వం ఇస్తున్నట్లు ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య తెలిపారు. గురువారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ఈ నెల 21న నిర్వహించే ప్రపంచ మత్స్యకార దినోత్సవ పోస్టర్లను విడుదల చేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పటికే ఆదిలాబాదు ఉమ్మడి జిల్లాలోని అనేక మత్స్య సహకార సంఘాల సొసైటీల్లో మేము పోస్టర్లను ఆవిష్కరించి
ఏదైతే ప్రభుత్వం ముదిరాజ్ మత్స్యకారులతో పాటు ఇతర సామాజిక వర్గాల వారికి చెందిన అనుకూలంగా జీవో నంబర్ 6ను అమలు చేసి 1 ఎకరానికి 1 సభ్యంత్రం చొప్పున ఇవాళ అమలు చేయడం అనేది జరుగుతుంది. దాన్ని యథావిధిగా కొనసాగించాలని ఈ సందర్భంగా మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ పక్షాన అన్ని ముదిరాజ్ సంఘాల పక్షాన ఈరోజు డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా గంగాపుత్ర సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షులు ఎల్లుల భోజన్న, కార్యదర్శి మేకల అశోక్ తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ నెల 21న ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా జరిపే వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రేపు అనగా 21 నవంబర్ రోజున ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ గంగపుత్ర సంఘం తరఫున పలు కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. అందులో భాగంగా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్క గంగపుత్రుడు తన వంతుగా ఈ యొక్క కార్యక్రమానికి హాజరై ఈ యొక్క గంగపుత్రుల ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతిష్టాత్మక అవార్డు పొందిన కలెక్టర్కు ఘన స్వాగతం. ఉత్సాహంగా సాగిన స్వాగత ర్యాలీ. కలెక్టర్కు శుభాకాంక్షలు తెలియజేసిన అధికారులు, వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు. సమిష్టి కృషితోనే సత్ఫలితాలు వస్తున్నాయని పాలనాధికారి వెల్లడి. డైస్ కేంద్రంలో పీడియాట్రిక్ కార్డియాలజీ వైద్య శిబిరం ఏర్పాటు. చిన్నారుల తల్లిదండ్రులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్ రాజర్షి సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.